హల్లెలూయా! మరొక ప్రశస్తమైన ప్రభు దినమండి. ఆదివారం అనగానే దేవుని స్తుతిస్తూ ఆయన చేసిన మేళ్లు తలస్తూ గత వారమంతా కాపాడిన ప్రభువును జ్ఞాపకం చేసుకొని, ఆయన మేలులు జ్ఞాపకం చేసుకొని, ఆయన కృప కొరకు, ఆయన బలము కొరకు వేడుకోవాలి. మందిరాలకు వెళ్ళాలి ఖచ్చితంగా. ఓ చిన్న వర్తమానం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ప్రభు దినమును ఘనముగా ఆచరించటం మాకు నేర్పించిన ఆయన మనోహరమైన దినమని నీ యందు ఆనందించుటకు, నీ సన్నిధిలో అభిషేకించబడుటకు, నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించినట్లు మీ కృపనందుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి స్తోత్రం. 2026 సంవత్సరం మే నెల 31వ తారీఖులోనికి వచ్చేసాం కదండి. 5 నెలలు అప్పుడే అయిపోయినాయి. మనలో కొంతమందికి ఈ సంవత్సరాన్ని దేవుడు కొసరగా ఇచ్చాడు. ఇంకొక సంవత్సరం ఉండని నువ్వు ఫలించడం లేదా నరికి 5 మంది తోటమాలి వేడుకున్నట్లు ఆ గ్రేస్ పీరియడ్ అంటారు చూసారా. మరి ఎంతమంది దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడైనా ఆయనకి లెక్కప్ప చెప్పవలసిన వారిగా జీవిస్తున్నాం. లెక్కలు చూసుకోవాలండి. ప్రతి నెల ప్రారంభంలో ప్రభువును స్తుతిస్తున్నాం, వాగ్దానాలు పొందుతున్నాం, వాటిని అన్నిటినీ స్వతంత్రించుకుంటున్నాం. ఎన్ని నెరవేరుతున్నాయి? దేవుడు ఎన్ని మేలు చేశాడు 5 నెలల్లో. అసలు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు గత 7 రోజులుగా నేను ఎన్ని దీవెనలు పొందాను, ఎన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాను, ఎన్నిసార్లు నేను దేవుణ్ణి దుఃఖపరిచాను, ఏదైనా ఈ జీవితంలో సరి చేసుకున్నానా, మెరుగుపడుతున్నానా అని పరిశీలించుకోవాలి. అందుకే ప్రభు దినమని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆషామాషాగా గడపడం కాదండి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకు మందిరాలకు వెళ్ళేది. హృదయంలో ఉన్న కుళ్ళు కుషిద్దం అంతా కక్కేసి చక్కగా దేవుని స్తుతులతో నింపుకొని మనకున్న దిగులు, విచారం, బాధ, భయం వీటన్నిటి నుంచి విడుదల పొంది ప్రభు ఇచ్చే అభయం, బలం, ఆధ్యాత్మిక శక్తి పొందుకోవడానికి అందుకు మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మరి ఈ రోజుల్లో ఎవరు డైరీ మెయింటైన్ చేస్తున్నట్టు కనబడటం లేదు. ఇప్పుడు ఈ డిజిటల్ వచ్చేసిన తర్వాత యూ కెన్ మేక్ ఎ డిజిటల్ డైరీ ఆల్సో కదా. కొన్ని కొండ గుర్తుల్లాగా దేవుడు చేసిన మేళ్లను నోట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోండి. సేల అనే మాట ఉంది చూడండి కీర్తనలో. దాని భావం ఏంటో తెలుసా? ఆగి ఆలోచించు, ఆగి ధ్యానించు, ఆగి అనలైజ్ చేయి. ఈ 5 నెలల్లో నేను ఎలా ఉన్నాను? ప్రభు నన్ను తాసులో తూస్తే నేను తక్కువగా కనపడతానా అని పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు ఆయన చేసిన మేళ్ళు ఎక్కువ ఉంటాయి, మనం చేసింది ఏమీ లేకుండా పోతుంది. అసలు నువ్వు దేవుడు చేసిన మేళ్ళకి ఏం చేయగలవు? నువ్వు ఆయనకి ఏమిచ్చి ప్రతిఫలం ఇవ్వగలవు? వేలాది నదులంత విస్తారాన్ని తైలము తెచ్చి ఇచ్చిన ఏంటండి, ఎన్ని కోడెలు దూడలు బలిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం కదా. మరి ఆయన ఏమడుగుతున్నాడు? నా ప్రాణమ యెహోవాను సన్నుతించి ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకు. జనవరిలో ఏం చేశాడు, ఫిబ్రవరిలో ఏం చేశాడు, మార్చ్, ఏప్రిల్, ఈ మే నెలలో, ఈ భయంకరమైన ఎండల్లో, ఈ భయంకరమైనటువంటి కరువు దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నన్ను ఎలా దేవుడు పోషించాడు, ఎలా సంరక్షించాడు, ఎలా కాపాడాడు, ఎలా స్వస్థపరిచాడు అన్నది గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకున్నది వాటిని నోట్ చేసుకోండి.
అప్పుడే మన పిల్లలకు వాటిని గుర్తు చేయగలుగుతాం, మన ఇతరులకు చెప్పగలుగుతాం. సమూయేలు ఒక ప్రవక్త, చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో పెరిగాడు. మందిరం అంటే భలే ఇష్టం. మందిరంలో ఉపచారం చేశాడు. మొదట సర్వీస్ చేశాడు. చిన్నపిల్లలాగా మందిరంలో పనులు చేశాడు. కానీ నమ్మకత్వం, అతని విశ్వాసం, అతని ప్రార్థన దేవునికి ఇష్టమైంది. దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు రాబోయే ఇశ్రాయేలుకు జరగబోయే సంగతుల గురించి అతనికి వివరించాడు. మోషే దేవుని సన్నిధిలో పెరిగినప్పుడు, పెద్దవాడైనప్పుడు గొప్పవాడయ్యాడు. ఆయన ఒక ప్రవక్తే కాదు, ఒక యాజకుడు, ఒక న్యాయాధిపతిగా మారాడు. ప్రజల నిమిత్తం ప్రార్థించడమే కాదు, ప్రజల్ని హెచ్చరించడమే కాదు, ప్రజల్ని నడిపించేవాడయ్యాడు. ఈ అనుదిన ధ్యానంలో ఒక్కొక్క అధ్యాయాన్ని మీరు చదవమని చెప్తున్నాను. మీ అనుకూలతను బట్టి చదవండి. ఇది ఒక 1 hour మెసేజ్ అయితే వివరంగా మీకు చెప్పొచ్చు, కానీ మీరు చదువుకుంటే అంతకంటే ఎక్కువ సారాన్ని మీరు వాక్యంలో నుండి గ్రహించగలుగుతారు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఆ గుర్తు చెప్తున్నాడు. ఇంతవరకు మనకు యెహోవా సహాయము చేసను, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసను అని చెప్పి దానికి ఎలియాజరును పేరు పెట్టను. ఇంతవరకు నాకు సహాయం చేశాడు. ఈ 5 నెలలు నాకు సహాయం చేశాడు. ఒకవేళ మీరు కొంతమంది పుట్టినరోజేమో, ఎన్ని రోజులు నా జీవితంలో మేలు చేశాడు. నాకు ఈ సంవత్సరంలో, ఈ 5 నెలల్లో ఎన్నో మేలు చేశాడు. నా శత్రువుని జయించే కృపనిచ్చాడు, పాపాన్ని జయించే శక్తినిచ్చాడు, ఆధ్యాత్మికమైన తృష్ణ కలిగి ఉండడానికి స్ఫూర్తినిచ్చాడు. దేవుని ఆత్మతో నన్ను అభిషేకించి పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేస్తున్నాడు. మంచి మనస్సాక్షి కాపాడుకోవడానికి సహాయం చేస్తున్నాడు అనే కృతజ్ఞతలు మీరు చెల్లించాలి. మాకు కారు ఇచ్చాడు, వ్యాన్ ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, ఈ మాత్రం చెప్తారు. అది కూడా కొన్ని రోజులే, గుర్తుపెట్టుకోరే. అన్నీ ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఆయన్ని మర్చిపోతున్నారు ఇవాళ అనేకులు. ఎన్నో ఇచ్చిన దేవా కృతజ్ఞత కలిగిన హృదయం దయచే అన్నాడట ఒక భక్తుడు. అవును, మనము రోజు ప్రార్థించాలి. ఎన్నో ఇచ్చిన దేవా విరిగి నలిగిన హృదయం నాకు ఇయ్యి, నిన్ను స్తుతించే హృదయం నాకు, నువ్వు చేసిన మేళ్ళు జ్ఞాపకం ఉంచుకునే పరిస్థితి నాకు దయచే. దాని కొరకే ఒక ఆనవాలు ఉండాలి, ఒక రుజువు ఉండాలి, ఒక గుర్తు ఉండాలి. ఎవరైనా ఈ రాయి ఏంటి అని అడిగితే, ఇది భయంకరమైన శత్రు పోరాటాల్లో దేవుడు మాకు జయమిచ్చాడు, మా ప్రభు జయం అనుగ్రహించేవాడు. గుర్తుండాలి. ఏంటి ఈరోజు క్యాలెండర్లో నువ్వు గుర్తుపెట్టుకున్నావు? ఇది ఐసీయూలో మరణ పడక మీద ఉన్నప్పుడు, చనిపోతానని చెప్పినప్పుడు దేవుడు నన్ను స్పందించి దర్శించి స్వస్థపరిచి మరణము తప్పించిన రోజు, యాక్సిడెంట్ తప్పించిన రోజు. ఇది నా వివాహ దినము, ఇది నాకు మొదటి బిడ్డనిచ్చిన రోజు, ఇది నేను మొదటి వాహనము కొనుక్కున్న రోజు, ఇది నేను మారు మనసు పొందిన రోజు. ఈరోజు దేవుడు నాకు ఈ మేలు చేశాడన్నది ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి, రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి.
అప్పుడు మనకు కృతజ్ఞత కలిగిన హృదయం ఉంటుందండి. ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాం మనం. అదే హృదయం కానీ మోసకరమైన హృదయం మేలులు మర్చిపోతుంది, కష్టాలు మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. ఎవడైనా మనకు కీడు చేస్తే అది మాత్రం జన్మలో మర్చిపోం. మనకి ఎవరైనా మేలు చేస్తే ఆ విషయం గుర్తే పెట్టుకోం. ఇది అంత ఘోరమైన పరిస్థితి. మేలు చేయువాడు మన ప్రభు, సహాయము చేయువాడు మన ప్రభు. ఎన్ని రీతులుగా దేవుడు నీ జీవితంలో సహాయం చేస్తున్నాడో, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా దేవుడు చేసిన మేళ్ళన్నీ గుర్తుపెట్టుకోండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను పిల్లలకు తెలియచేయాలి. మీరు మీ పిల్లలకు చెప్తే వారు వారి పిల్లలకు చెప్తే వారు రాబో తరం వారికి తెలియజేస్తారు. అద్భుతాలు చేసే దేవుడు ఆది నుండి అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. నీవు పుట్టడమే ఒక అద్భుతం, నీవు బ్రతకటమే ఒక అద్భుతం. ఎంతవరకు మనం సజీవులుగా ఉన్నామంటే అదే గొప్ప అద్భుతం. ఈ మే 31వ తారీఖు ఆదివారం కదా, ప్రభు మందిరాలకు వెళ్ళండి. ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా, గతంలో మనం జయించినటువంటి శత్రువులను మనం మళ్ళీ మన జీవితంలో చూడకుండా జయ జీవితాలతో ముందుకు సాగునట్లుగా దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో, గత దినాల్లో నీవు చేసిన మేళ్ళన్నీ తలంచి నిన్ను స్తుతించువారిగా, మా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళన్నిటినీ కొండ గుర్తులుగా గుర్తుపెట్టుకొని అనేకులకు సాక్ష్యం ఇచ్చినట్లుగా మాకు సహాయం చేయము. ఈ ప్రభుదినమును ఘనముగా ఆచరించినట్లు నీ సన్నిధిలో నీవు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి సాక్ష్యం ఇచ్చుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు రైచర్లకు వచ్చి టైప్ చేయండి. ఈ ప్రాంత వసతులు భారాలు ఉంటే 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ప్రవిచితమైతే కల్వరి చర్చిలో జరిగే సండే సర్వీసెస్ మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. మొదటగా మీ చర్చికి వెళ్ళండి. వచ్చిన తర్వాత మీ అనుకూలమైన సమయంలో ఈ సండే సందేశాలు కూడా విని ఆధ్యాత్మికంగా దీవించబడండి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కలువరి. ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ దేవుని మహాకృప మీకు తోడైనది కాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే
మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలవరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయకాల